రైట్గా పూర్తిగా అంతకంతకు గోదావరి నీటి మట్టం పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అధికారులు పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. మంత్రులు కూడా అక్కడికి వెళ్లి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఇటు భద్రాద్రిలో మా కరెస్పాండెంట్ రవి కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా రాజమండ్రి నుంచి మా కరెస్పాండెంట్ రాజాబాబు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా భద్రాద్రి వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ రవి ఉన్నారు. రవి, అంతకంతకు నీటి మట్టం కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మంత్రి తుమ్మల కూడా ఆ ప్రదేశాన్ని పరిశీలిస్తా ఉన్నారు, పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు, ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి పరిస్థితి ప్రజెంట్ అక్కడ? పవన్, నిన్నటి వరకు గోదావరి మహోగ్రంగా ప్రవహించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ఉధృతితో నిన్నటి వరకు కూడా భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రంగా ప్రవహించింది. ఈ రోజు ఉదయం చూస్తే గోదావరి కాస్త శాంతించింది. గోదావరి తగ్గుముఖం పట్టింది, ఒక అడుగున్నర మేర తగ్గింది. ప్రస్తుతం నేను భద్రాచలం గోదావరి కరకట్ట వద్ద లైవ్ లో మీకు సిడబ్ల్యూసి నామ్స్ ప్రకారం ఇక్కడ టేబుల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఉదయం అర్ధరాత్రి 53.6 అడుగులున్న గోదావరి ప్రస్తుతం చూస్తే 53 అడుగులు దిగువగా వరద ఉధృతి ఉండడంతో మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ భద్రాచలం వద్ద గోదావరి 52 అడుగులు దాటి ప్రవాహం కొనసాగుతుంది. 13,40,000 క్యూసెక్కుల వరద టువార్డ్స్ పోలవరం ప్రాజెక్టు వైపు పరుగులు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోయిన ఆదివారం రోజు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 2024 ఈ వానాకాలం సీజన్లో గోదావరి వరదలకు సంబంధించి పోయిన ఆదివారం రోజు 43 అడుగులు దాటగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బుధవారం రోజు 48 అడుగులు దాటగా రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 2 రోజులు తగ్గిన తర్వాత మళ్లీ నిన్న గోదావరి భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవాహం కొనసాగింది. 53 అడుగులు దాటింది. అంటే ఈ సీజన్లో తొలిసారిగా మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం కొనసాగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి శాంతించింది, తగ్గుముఖం పడుతుంది. ఉదయం అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు అడుగున్నర మేర గోదావరి తగ్గింది. మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మనం భద్రాచలం వద్ద లైవ్ లో చూడొచ్చు. నిండు గోదావరి, లోకల్ స్ట్రీమ్స్, లోకల్ రైన్స్ లేపడం వల్ల నిండు గోదావరి రెండు గట్లు ఒరుసుకుంటూ కూడా పోలవరం వైపు ప్రవాహం కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ చూస్తే భద్రాచలం నుంచి ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాకపోకలని స్తంభించాయి. అదేవిధంగా దుమ్ముగూడెం, చర్ల వైపు కూడా పలు చోట్ల వాటర్ లాగింగ్స్ ఉండడం వల్ల కూడా స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. వీటికి శాశ్వత పరిష్కారంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కూడా అధికారులతో కోఆర్డినేట్ చేశారు. కాంటూర్ లెవెల్స్ లో హైవేలు వీటి ఎత్తు నిర్మాణం చేస్తే శాశ్వత పరిష్కారం ఉంటుందని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక ఇటు రాజమండ్రి నుంచి మా కరెస్పాండెంట్ రాజాబాబు కూడా ఉన్నారు. రాజాబాబు, ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి? అధికారులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ప్రజలు ఏం చెప్తా ఉన్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 15.20 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతుంది. 15,26,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మనం ప్రస్తుతం రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ అఖండ గోదావరి రాజమండ్రి కొవ్వూరు మధ్య అఖండ గోదావరిగా ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలను మనం విజువల్స్లో చూడవచ్చు. ఇప్పటికే గత 10 రోజులుగా కూడా గోదావరి ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహిస్తుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గత 6 రోజులుగా కూడా 1వ, 2వ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి. గోదావరి వరదల వల్ల ఇక్కడ లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు విలవిల్లాడుతున్నారు. గత 10 రోజులుగా కూడా గోదావరి వరదల వల్ల అల్లూరు జిల్లా కావచ్చు, తూర్పు గోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఈ 3 జిల్లాల్లో కూడా లంక గ్రామాల ప్రజలు, లోతట్టు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లంక గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. చాలా లంక గ్రామాలు జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారుగా 75 లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి 15,000 కుటుంబాలు ఇక్కడ ముంపునకు గురైన పరిస్థితి ఉంది. 15,000 కుటుంబాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం 25 కేజీల బియ్యము, 1 లీటర్ ఫామ్ ఆయిల్, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ బంగాళాదుంపలు, 1 కేజీ ఉల్లిపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒక్కొక్క కుటుంబానికి కూడా 3,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా ప్రకటించింది. ఆర్థిక సహాయం కూడా అందజేస్తుంది. ముఖ్యంగా చూస్తే కనుక ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం కూడా ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో కూడా పర్యటించనున్నారు. ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని పరామర్శించి వాళ్ళని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి పంట నష్టానికి సంబంధించి ప్రజలకు కలిగిన నష్టానికి
సంబంధించి కూడా ఈరోజు రాష్ట్ర మంత్రుల బృందం కూడా పర్యటించి వారి సమస్యలు తెలుసుకొని ఉన్నారు. ఈ ప్రస్తుతం అయితే కనుక గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది. ఈ రోజు సాయంత్రానికి అంటే భద్రాచలం దగ్గర కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర ఈ రోజు సాయంత్రానికి గోదావరి మరింత వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది పవన్ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.